హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా. ఈ రోజు వీడియోలో అందరం ఈవినింగ్ అయితే చాలండి పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి ఇలా కట్లెట్ కోసం ఎగబడుతూ ఉంటాం కదా. చాలా సింపుల్ గా ఈజీగా దానికి డబల్ టేస్ట్ తోటి మన ఇంట్లో చేసుకోవచ్చు అండి. అన్ని ఇంట్లో ఉండే ఐటమ్సే. ఈరోజు గురువారం సాయిబాబాకి గ్రీన్ బఠానీలు నైవేద్యంగా సమర్పించాను. మిగిలిన వాటితోటి నేను కట్లెట్ చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. అలాగే దీన్ని వీడియో చేసి మీకు చూపిస్తే మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చెప్పేసి వీడియో షూట్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మన కట్లెట్ బండి దగ్గర దానికంటే డబల్ రెట్టింపు ఉంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి, స్టెప్ బై స్టెప్ నేను చేసిన విధంగా. మీకు ఆ టేస్ట్కి డబల్ రాకపోతే నన్ను అడగండి, అంత టేస్ట్గా ఉందండి. చేసుకోవటం కూడా చాలా సింపుల్, ఇంట్లో ఉండే వాటితోటే. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను నైట్ నానబెట్టానండి ఈ బఠానీలు. మీరైతే మార్నింగ్ నానబెట్టుకుంటే ఒక 5-6 గంటలు నానితే సరిపోతాయి బఠానీలు. అలాగే ఆలుగడ్డలు కూడా చిక్కు తీసుకొని ఇలా బఠానీలతో పాటే విజిల్స్ 4-5 రానివ్వండి. తర్వాత ఈ విజిల్స్ పోయేలోపు ఇవి కొంచెం చల్లారేలోపు టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఆ గుజ్జు తీయండి. అందులోనే ఒక చిన్న స్పూన్ బెల్లం కూడా వేయండి. చాలా టేస్ట్ వస్తుందండి దీంతో. ఇదే అక్కడ మనకి చాట్ బండి దగ్గర టిప్ అనమాట. నెక్స్ట్ ఇవి ఉడికిపోయాయి. ఇప్పుడు ఆలుగడ్డలు సపరేట్గా తీసుకొని నలిపి పెట్టేసుకోండి. మనకు అక్కడ బఠానీలు అంత థిక్గా గ్రేవీగా రావడానికి రీజన్ ఇదేనండి. ఆలుగడ్డలు కూడా ఇలా ఉడకబెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి సగం బఠానీలు తీసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోండి. సగం అలాగే ఉంచుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అలా గుజ్జుగా కాకుండా ఫైన్గా చేసుకోండి, మరీ గుజ్జుగా ఏం అవసరం లేదు. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోండి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసినవి వేసుకోండి. చాలా బాగుంటుంది ఇది టేస్ట్కి. నెక్స్ట్ ఇవి కూడా మంచిగా మగ్గిన తర్వాత ఒక 50% మగ్గితే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు. మీరు మసాలా ఎంత ఇష్టపడే దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోండి. తర్వాత ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్నటువంటి బఠానీలు, అలాగే మనం సగం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ గుజ్జు కూడా వేసేసుకోండి. నెక్స్ట్ మనం ఆలుగడ్డలు మెదిపి ఉంచుకున్నాం కదా ఆలుగడ్డ కూడా వేసేసుకోండి. ఇందులో ఎక్కడ సాల్ట్ వేయలేదు, మనం ఆ ఉల్లిపాయల్లోనే వేసాం కదా. తర్వాత చింతపండు గుజ్జు కూడా పోసేసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలిపి ఈ థిక్నెస్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 1/2 కప్ దాకా వాటర్ పోసేసుకొని చక్కగా కలుపుకొని ఈ స్టేజ్లో మీరు ఉప్పు, కారం, మసాలాలు కరెక్ట్గా సరిపోయాయా లేవో చూసుకొని టేస్ట్ చూడండి. నెక్స్ట్ నేను పచ్చిమిర్చి తక్కువ అయ్యాయి, కారం ఎక్కువ వేస్తారు కదా, అక్కడ కలర్ తేడా వచ్చిందనమాట. అంతే, ఏం లేదు అక్కడ. కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. నెక్స్ట్ మంచిగా అలా కలిపేసుకొని ఇక్కడ మీకు ఈ థిక్నెస్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంది. ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం బండి దగ్గరికి వెళ్ళి ఎగబడి తింటున్నామండి. మనం అక్కడికి వెళ్తే ఒక్క ప్లేటేనండి. మనం ఇంట్లో చేసుకుంటే ఇంటిల్ల పాది టేస్ట్ని ఆస్వాదించవచ్చు, తిన్నంత తినేయచ్చండి. దీంట్లోకి మీకు ఇష్టమైతే లెమన్ పీస్ కూడా పిండుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ కార్న్ ఫ్లేక్స్ ఉంటే అవి చల్లుకున్నాను. మీరు ఏమన్నా సన్న పోసున్నా కానీ ఏదన్నా కానీ అలాంటివి కూడా చిప్స్ లాగా వేసేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్ అండి, ఈజీగా టేస్టీ అయినటువంటి కట్లెట్ తయారీ అండి, హెల్దీ కూడా. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.